ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మమ్ము మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు దేవా. 13వ అధ్యాయంలో ప్రభా ఆది కాండము ప్రవేశపెడుతుండగా అవునైనా మీ సంయోచితమైన జ్ఞానంతో నన్ను నింపి ఎలా వివరించాలో నాయనా ఉన్నది ఉన్నట్లుగా విభజించినట్లు కృప చూపి ఇంకా నన్ను బలపరచండి. విని విడిచిపెట్టేవారు గుంపులో ఎంత మాత్రం లేకుండా విన్న వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరూ జీవించే జీవితాలు అందరికీ దయచేయమని అడిగి బ్రతులాడి వేడుకుంటున్నా మా కన్న తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనం 13వ అధ్యాయం ఆదికాండం చదువుకుందాం. అబ్రహాం లోతు నుండి వేరుపడిపోవలసి వచ్చింది. లోతు సొదొమకు వెళ్లిపోయాడు. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై తన వాగ్దానాన్ని పునరుద్ధరించాడు. ఈ అధ్యాయంలో అబ్రహాము ఐగుప్తు నుంచి తిరిగి వచ్చాడు. అబ్రహాము లోతు ఈజిప్టు నుండి వాగ్దానం పట్ల తిరిగి వచ్చారు. కానీ లోతు అబ్రహాం నుంచి వేరుపడి సొదొమకు వెళ్లిపోయాడు. అప్పుడు మూడోసారి దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై అబ్రహాము ఈజిప్ట్ లో ఉన్నంత కాలము కూడా, లోతుతో సంబంధం పెట్టుకుని ఉన్నంత కాలము కూడా దేవుని అతనికి ప్రత్యక్షం కాలేదు. తిరిగి వాగ్దాత దేశానికి వచ్చిన తర్వాత మాత్రమే, లోతుతో తెగతెంపులు చేసుకున్న మాత్రమే దేవుని ప్రత్యక్షత అతనికి ప్రాప్తించింది. అంటే ఇప్పుడు జాగ్రత్తగా మనం చూద్దాం. ఆది కాండము 13వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూద్దాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నున్న లోతును వెంటబెట్టి కుని ఐగుప్తిలో నుండి నెగేబుకు వెళ్ళెను. నెగేబుకు అనగా దక్షిణానికి వెళ్ళాడు అని అర్థం. అబ్రహాము 2వ వచనం, వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడు, కోటీశ్వరుడై ఉన్నాడు. ఆ తన కాలంలో గొప్ప ధనికుడు. అప్పట్లో అతడు ప్రయాణం చేస్తూ దక్షిణం నుండి బేతేలు వరకు. ఈ విషయం మనం నేర్చుకునే ముందు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడగలిగితే, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించును. అంటే ఆయన ఏదైతే నిబంధన ఇచ్చాడో అబ్రహాంకు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంతకు ముందు అధ్యాయాలన్నీ మనం గమనించగలిగితే ఏమండి, అబ్రహాము ఆ దేశం నుంచి వెళ్లిపోమని చెప్పలేదు, కానీ ఆయన అంతటికి ఆయనే వెళ్లిపోయినట్లుగా కనబడుతుంది. అంటే అబ్రహాము తప్పు చేస్తాడు. అలాగే శారమ్మ విషయంలో కూడా ఆమె అందగత్తె అయినప్పటికీ ఆమెని చెల్లెలి అని పరిచయం చేస్తాడు. అక్కడ సగం అబద్ధం చెప్తున్నాడు, సగం నిజం చెప్తున్నాడు. కాబట్టి 12వ అధ్యాయంలో ఉంటుంది. పూర్తి అబద్ధం చెప్పినా పర్లేదు, గాని సగం అబద్ధం సగం నిజం చెప్తే చాలా డేంజర్ అండి. ఎందుకంటే అది చాలా చెడగొడుతుంది. కాబట్టి ఇక్కడ 3వ వచనం చూడగలిగితే, అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును ఆ హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలమునకు వెళ్లి. 4వ వచనం, తాను మొదట బలిపీఠమును కట్టిన చోటు చేరాడు. అంటే యెరూషలేముకు ఉత్తరముగా అక్కడి నుంచి దక్షిణానికి హెబ్రోను పరిసర ప్రాంతాలకు ఇప్పుడు తిరిగి యెరూషలేముకు వెళ్ళాలి. అంతేనా? దేవుని దగ్గరికి రావడం గొప్ప విశేషం. ఎక్కడ తిరిగినా అబ్రహాము దేవుని బలిపీఠం వద్దకు వచ్చి తీరతాడు. బాగా అర్థం కావాలి. తప్పిపోయిన కుమారుడు ఎంత చెడు తిరిగినా లాస్ట్ కి తండ్రి దగ్గరికి రావాల్సిందే. తిరిగి వచ్చిన తన కుమారులను స్వీకరించాలని దేవుడు 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. ఏమండి, ఇక్కడ అబ్రహాము యెహోవా నామమును ప్రార్థించాడు. ఏమండి, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి చూడగలిగితే ఇక్కడ ఒక మంచి మాట రాయించాడు దేవుడు. ఏమనంటే, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమనిచ్చు స్థలమును ప్రేమించుచున్నాను. అంటే ఆయన ఎక్కడైతే మొదట బలిపీఠమును కట్టునో ఆ చోటికే చేరును. అంటే ఆ స్థలాన్ని ఏ విధంగా పోలుస్తున్నాడంటే, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అండ్ మనం కూడా ఈరోజు దేవుని బైబిల్ గ్రంథాన్ని, లేకపోతే ఆ పరిశుద్ధ స్థలాన్ని మనం ఎక్కడైతే కూడుకుంటున్నామో అదే పరిశుద్ధ స్థలం, ఆ స్థలాన్ని మనం కూడా అదే విధంగా చూసేవారుగా ఉండాలని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు 5వ వచనం కూడా చూద్దాము. 13:5, అబ్రహాముతో వచ్చిన లోతు కూడా గుడ్లు గుడారములు ఉన్నాయి. లోతు కూడా ఈజిప్ట్ లో బాగా సంపాదించుకుని వచ్చినట్లు ఉన్నాడు. లోతు అబ్రహాము కలిసి నివసించడానికి 6వ వచనం, ఆ దేశం చాలక పోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైనది. అప్పుడు 7వ వచనం, అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టెను. ఆ కలహం కాలమందు కనాలీలు, పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉన్నారు. ఏమండి, దేవుని వాక్యమును మాట్లాడనివ్వాలి. మరి ఈ కనానీలు, పెరిజీలు ఎవరు అని చూస్తే 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఆదికాండం 10వ అధ్యాయం 19వ వచనంలో, కనానీలు సరిహద్దు
సీదోను నుండి గెయరాకు వెళ్ళు మార్గములో గాజు వరకు సొదొమ గోమోరా ఎక్కడ వరకు ఏమున్నాయో కూడా మనం తెలుసుకోవడానికి మాత్రమే, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ 10:19లో ఆ సరిహద్దులు సొదొమ గెరారు వెళ్ళు మార్గములో గాజు వరకు సొదొమ గోమోరా ఆత్మ సేయను చూడండి సెయిబోను వెళ్ళు మార్గముల్లో లాసా వరకు. ఇక్కడ ఏదైతే మనకు తెలపబడిందో, ఇక్కడ అబ్రహాము ఈజిప్ట్ లో 2 సంపాదించుకుని వచ్చాడు. వీటి వల్ల అబ్రహాంకు సంతోషమేమీ లేదు, దుఃఖమే ప్రాప్తించింది. ఏమండి, ఈ రెండిటిలో ఒకటి ఆగారు అనే దాసి, ఒకటి ధనము. ధనమనే సమృద్ధి చేత లోతుకి అబ్రహాంకి వివాదం కూడా సోకింది. అర్థమవుతుందా? పెరిజీలకు కనానీలకు అబ్రహాం భక్తి జీవితం ఎంత రుచించలేదు. నిజం, అబ్రహాము లోతు వీరిద్దరి మధ్య, వీరి పనివారి మధ్య జగడాన్ని చూసారా? అబ్రహాము లోతు పనివారి మధ్య జగడాన్ని చూసి వారు హేళన చేయబోయారు. అబ్రహాము గతి చూడండ్రా అంటూ వాళ్ళు హేళనలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున క్రైస్తవుల శాఖల మధ్య ఏమండి బయట ఉన్న వారు కలిసి అయిపోతారు. నిజం, ప్రభు చెప్పాడు కదా, యోహాను సువార్త 13:35 మీరు ఒక్కరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రేమ లేకపోతే ఏమనుకుంటారో మీరే చెప్పండి. అబ్రహాము లోతు వీరి పనివారి మధ్య కలహము అచ్చం అలాగే ఉంది. చూసారా? కనానీలు పెరిజీలు అసలే అపహాసుకులు. కొంచెం సందు దొరికితే చాలు ఇక వారు పుకారులకు అంతూ పంతూ ఉండదండి. నిజం, ఆత్మలు సంపాదించవలసిన విశ్వాసులు పరస్పరం కలహం రేపితే కథ అడ్డం తిరుగుతుంది. జాగ్రత్త. విశ్వాసుల మధ్య ప్రేమ సంబంధాలు మెరుగవ్వాలి తప్ప పడిపోకూడదు. కనానీలు పెరిజీలు ఉన్నారు, జాగ్రత్త. మీ అంత కలహాలను రచ్చహీడుస్తారు. అప్పుడు అబ్రహాం లోతుతో అన్నాడు, మనం బంధువులం గనుక నాకు నీకు 8వ నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుటే ఉన్నది కదా, నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడం తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు వెళ్ళదును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేనే ఎడం తట్టుకు వెళుతానని లోతుతో చెప్పగా అబ్రహాం మొదట ఏర్పాటు సలహా ఇస్తున్నాడు. అంటే లోతు ఈ మాటలు చెప్పాడంటే అబ్రహాంకి నైతిక బలం చాలా ఉంది. ఏం కావాలో ఎంత కావాలో లోతునే కోరుకోమను, మిగిలిందే నేను తీసుకుంటాను అన్నాడు ఇక్కడ. అయితే దీని ఫలితం గమనించండి. లోతు సొదొమ పౌరుడైపోయాడు. లోతు తన కనులెత్తి 10వ యార్దాన ప్రాంతమంతట చూశాను. యెహోవా సొదొమ గోమోరా అను పట్టణాలను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు కూడా అదంతా యెహోవా తోట వలె ఐగుప్తి దేశము వలె నీళ్లు పారే దేశమై ఉండెను. ఆ ప్రాంతం అంతా ఆ రోజుల్లో రమణీయ దృశ్యం, చాలా అద్భుతం. లోతు యార్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసి ఆ విధంగా ఒకరినొకరు వేరైపోయారు. 12వ అబ్రహాం కనానులో నివసించాడు. లోతు ఆ మైదానములో ఉన్న మైదానంలో కాపురం ఉండి సొదొమకు దగ్గరగా గుడారం వేసుకున్నాడు. చూసారా? ప్రతిరోజు అటువైపే చూస్తూ చివరికి 13వ అక్కడే స్థిరపడ్డాడు. ఈ శోధన ఒక రోజులో పుట్టుకొచ్చింది కాదండి. ఎగతాడని మానసిక వాంఛ అతన్ని అటువైపే లాక్కెళ్ళిపోయింది. సొదొమకు దగ్గరగా గుడారం వేసుకున్నాడు. లోతు కనులెత్తి మైదానాన్ని చూశాడు. 12వ అదే లోతు చేసినటువంటి మొట్టమొదటి తప్పు. సొదొమ మనుషులు దుష్టులండి. యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. లోతు అతని భార్య ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయారు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా దేవుడు మాట్లాడాడు అబ్రహాంతో. ఇదిగో అన్నాడు, నీవు కనులెత్తి నీవున్న చోట 14వ ఉత్తరపు తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు చూడు, పడమర తట్టు చూడుము. 3వసారి అబ్రహాము దేవుడు కనపడుతున్నాడు, నలుదిక్కులా చెబుతున్నాడు. అదంతా అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు ఈ గీతలు గీసి ఇష్టంగా చెప్పాడు. ఏమని? స్వయంగా అబ్రహాం చూశాడు. ఇందులో ఊహించాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే దేవుడు ఈ రోజున మనకి పరలోకాన్ని చూపిస్తున్నాడు. పరలోకం మనకి వాగ్దాత భూమి. భౌతికంగా అబ్రహాంకి వాగ్దాత భూమి ఎంత వాస్తవమో ఆధ్యాత్మికంగా మనకి పరలోకం అంతే ఆధ్యాత్మికంగా ఉన్నది. అంతేనా? కాబట్టి పరలోక పట్టణం గురించి ప్రకటన గ్రంథంలో మనకు తేటగా చూపుతున్నాడు. అబ్రహాంతో అంటున్నాడు, నీవు చూస్తున్న ఈ దేశమంతటికి నీకు నీ సంతానానికి సదాకాలము ఇస్తాను. నీ సంతానమును భూమి మీద ఉన్న రేణువుల వలె విస్తరింప చేస్తాను. ఎవరైనా సరే భూమి మీద ఉన్న రేణువులను లెక్క పెట్టగలిగిన ఎడల నీ సంతానాన్ని కూడా అని
ఈ దేశం పొడవున ఎలడుపున సంచరించు, అదంతా కూడా నీకు ఇస్తానని ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఇదే మాట కీర్తనల గ్రంథము 112 అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడగలిగితే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. అంటే ప్రతి విషయంలో అబ్రహాము గారి దగ్గర నుంచి కూడా ఎలా ఉండాలి, ఎలా మెసులుకోవాలి, ఏం చేస్తున్నాం మనము, ఏదో పేరుకి క్రైస్తవులము, పాస్టర్లము, సేవకులము, సేవకురాళ్ళము ఇలా బ్రతికేస్తుంటే ఆయన అంటున్నాడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. మరి మనం బలవంతులుగా ఉన్నామా? రెండో పాయింట్ ఏం చెప్పాడంటే, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. మనం దీవింపబడుతున్నామా? అలాగే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట రాసి ఉంటది, చూసేద్దాం పనిలో పని. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 4వ వచనంలో కూడా, కనులెత్తి చుట్టూ చూడుము, మీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి చూచుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనానికి రండి ఒకసారి. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా, ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా నీ సంతానమును కూడా లెక్కించవచ్చు. అవే పని అంటారా? ఇసుక మనం గుప్పుడు పట్టుకుంటేనే మన వల్ల కాదు కండి. అలాంటిది అది భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. అంటే దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, జయించువాడు అలాగనే తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఖచ్చితంగా, ఎవరైతే నీతిగా, నిజాయితీగా, ఆశీర్వాదకరంగా దేవుని మాటకు లోబడి జీవించి ఆయన ఇష్టానుసారంగా పరిచర్య చేస్తున్నారో, ఆయన మాటల ప్రకారం జీవిస్తున్నారో, లోపల ఒకటి బయట ఒకటి కాకుండా, అలాంటి వాళ్ళ విషయంలో జయించువాడు, ప్రభు జయించాడు కదా, మీరు కూడా జయించేవారుగా ఉండాలి. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి, అయినా తట్టుకుని నిలబడాలా. తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్న జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రం తుడుపు పెట్టక, అంటే నేను తీసివేయను, అతని పేరెంత మాత్రం తుడిచిపెట్టక, ఆ తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను కూడా అతని పేరు ఒప్పుకుందును. అసలు ఆయనిస్తుండగా ఎవరో విషయం మనకెందుకండి? దేవాతి దేవుడే నీ పేరిస్తానంటున్నాడు. ఇప్పుడు నేను రాసిన కొత్త పాటలో కూడా ఆ మహాలోకంలో నా పేరుంది, ఇదే ఆధారంగా నేను రాయడం కూడా జరిగింది. మీరు ఎవరన్నా పాట విన్నవారు ఉంటే చూడండి. ఇక్కడ కూడా లాస్ట్ లైన్ లో అదే రాశాను, ప్రకటన గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుని. ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో కూడా 13:17 ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆదికాండం 13:17 వచనంలో, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును ఎల్లెడుపును దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. మరి ప్రతి ఒక్క సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించేవారుగా ఉన్నామా? ఏమర్థమవుతుందో మనకి దైవ గ్రంథం? దేవుడు రాయించిన మాట అలా ఉందా లేదా మనం చూడగలగాలి. అందుకే నీవు లేచి నీ దేశం యొక్క పొడువు ఎలడుపు దానిలో సంచరించి దాన్ని నీకిచ్చేదనని అబ్రహాంతో చెప్పాడు. అదంతా అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు, ఎల్లలు గీశాడు, ఇష్టంగా చెప్పాడు, స్వయంగా అబ్రహాం చూశాడు. ఊహించవలసిన విషయం అయితే ఏమీ లేదు. 18వ వచనం కూడా చూద్దామండి. దేవుడు పరలోకాన్నే చూపెడుతున్నాడండి. పరలోకం మనకి వాగ్దాత భూమి కదా. మరి భౌతికంగా అబ్రహాంకి వాగ్దాత భూమి ఎంత వాస్తవమో, ఆధ్యాత్మికంగా కూడా పరలోకం మనకి అంతే ఇంపార్టెంట్. ప్రకటన గ్రంథంలో మనకు దేవుడు పరలోక పట్టణాన్ని తేటగా చూపించాడు. మనకు తెలుసు, అబ్రహాంతో దేవుడు అన్నాడు కదా, నీవు చూస్తున్న ఈ దేశం అంతటి కూడా నీకు నీ సంతానానికి ఇస్తాడని మనం ఇప్పుడే చదువుకున్నాం. అంటే నీ సంతానం భూమి మీద రేణువుల వల్ల చేస్తానని కూడా మనం చదువుకున్నాం. ఎవరైనా సరే భూమి మీద రేణువుల్ని లెక్క పెట్టగలిగిన ఎడల ఏమన్నా నీ సంతానాన్ని కూడా లే నీ దేశము పొడవును ఎలడుపును అన్నాడు. ఆ తర్వాత 18వ వచనానికి వచ్చేటప్పటికి చాలా విషయం ఇంపార్టెంట్ మాట చెప్తున్నాడు. ఇదే మాట, అది అద్భుతమైన భూభాగం. ఏంటంటే అబ్రహాం తన గుడారం తీసి అప్పుడు హెబ్రోన్లో మమ్మిరో దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవా బలిపీఠం కట్టాడు. అబ్రహాము బలిపీఠము
నిర్మాణంలో ఆయన టాపరు. ఆ బలిపీఠమును బట్టి సాక్షార్థమైన జనముగా ఉండిపోయింది. మీకు అర్థం కావాలి, మానవుడు చంద్రమండలానికి వెళ్లి అక్కడ తన అడుగుజాడలు విడిసొచ్చాడు, ఓకే, కానీ అక్కడ ఒక జెండాను పాతి దాని మీద ఒక మాట రాసి ఉంచాడు, మేము శాంతి ప్రియులమై వచ్చాము. కానీ వారు అక్కడ ఒక బైబుల్ ని పెట్టి ఉంటే ఎలా ఉండేదో చూస్తే బాగుండేది. బైబుల్ దేవుని వాక్యం కదా. అబ్రహాము నేటు జన సమూహము పాటించే విధానాలకు ఏదైతే చాలా వ్యత్యాసం ఉందని అర్థమైపోతుంది. అబ్రహామే దేవునికి ఒక బలిపీఠం లాంటి వాడు, అర్థమైందా? అందుకే బలిపీఠాలు నిర్మాత అని పేరు గడించాడు అబ్రహాం గారు. మమ్రే అంటే ఐశ్వర్యం, హెబ్రోను అంటే సహవాసం. బాగా అర్థం కావాలి, సావాస ఐశ్వర్యం. ఏమండి, అబ్రహాము నివసించే స్థలము పేరు మీకు అర్థమవుతుందా? ఆ మహదైశ్వర్యం. అబ్రహాము అక్కడే నివాసం ఉన్నాడు, అక్కడే పాత పెట్టబడ్డాడు. సహవాస మహదైశ్వర్యము అంటారు. మనకు జన్మస్థానము, నివాస స్థానము, అంతే కదా. అది మనకు ఆశ్రయము, పరలోకం. ప్రార్థన దేవుని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అలాగే ఆదికాండం 35వ అధ్యాయం 27వ వచనం చూసుకుని ముగించుకుందాం ఈ వాక్య భాగాన్ని. చూడండి, ఆదికాండం 35:27. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిరియా దర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను, అదే హెబ్రోను. అంటే ఇక్కడ అబ్రహాము ఇస్సాకు పరదేశులై ఉండినను మమ్రేలోనే. అందరూ సమాధులు మమ్రేలోనే. ఆ 13-18 వచనంలో అతడు అబ్రహాము తన గుడారమును హెబ్రోను మమ్రే అక్కడే యెహోవా బలిపీఠమును కట్టిన, ఆయన సమాధిని కూడా అక్కడే కట్టించుకున్నాడు. ఏదైతే ఆయన చేయాలని ఆశపడ్డాడో అబ్రహాం గారు చిన్న చిన్న తప్పులు పొరపాట్లు దొరికినప్పుడు ఆయన ప్రతి ఒక్క సందర్భంలో చాలా చక్కగా వ్యవహరించినట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ ఆదికాండం 13వ అధ్యాయం అంతా చూస్తే మనం అన్నదమ్ముల యొక్క ఏదైతే కలిసి జీవించలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనలో కూడా అనేకములు ఉన్నవి. ఈర్ష్య, ఒకరికొకరు పడదు, ఒకరు తీసుకుంటే ఒకరికి గిట్టదు. అలాగే సంఘాల్లోనూ ఉంది, అలాగే లోకమంతా ఉంది. అలాగే ప్రతి ఒక్క విషయంలో అదే పరిస్థితి. ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేరు. చాలా మంది కార్ల మీద, బైకుల మీద, లారీల మీద, స్కూటీల మీద, ఇంకా ఆటోల మీద, ఏమండి అనేక వాటి మీద నన్ను చూచి లేదా నేను అప్పు చేసుకున్నాను అంటుంటాడు. ఇంకో కొటేషన్. ఎందుకు ఇవన్నీ రాస్తున్నారంటే ప్రతి ఒక్క విషయంలో మనకు అర్థమవుతుంది ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేక. ఇక్కడ అబ్రహాం గారికి మనకు నేర్పిన విషయం ఏంటంటే ఆ ప్రేమ దగ్గరుండగా మనకి విరోధం అయిపోతుంది కాబట్టి మనం విడిపోయి జీవించడమే మంచిది అని విడిపోయినట్లుగా మనకి ఇక్కడ తెలియపరచవచ్చు. ప్రతి ఒక్కరము కూడా ఆయన వాక్యానుసారంగా జీవించాలని నా కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడికి రక్షించిన మా కన్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మరి మేమంతా పరలోక పౌరులమని జ్ఞాపకం ఉంచుకుని పరలోకమునకు తగినట్లుగా ఈ లోకంలో జీవించడానికి నీ కృప దయచేయమని, పరలోకమందు ప్రభువా నిన్ను ఒకానొక టైంలో కలుసుకుంటామని, ఈ లోకంలో ఉండగా పరలోకమే జీవించగలిగే కృపను పొందే అనేక సాక్షార్థ జీవితం జీవించే జీవితాలు మా అందరికీ, దీవెనలు మా అందరికీ దయచేసి కృప చూపమని ఈ కొద్ది ప్రార్థన మనవులు మీ పాదాల చెంతకు చేర్చుకుని మేము మహింకరంగా మా దీవెనకరంగా ఆశ్రయించి దీవించమని అడిగి బ్రతులాడి వేడుకుంటున్నా మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.